నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అదేదో చిన్న గుడి, అదేదో చిన్న కేసు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చదివారా? మరి చదివాకైనా అర్థమై ఉంటుందా అది చిన్న దొంగతనం కాదు, అది చిన్న గుడి కాదు అని? తన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద దొంగతనాలను, పెద్ద పెద్ద కేసులనేమో చిన్నవి చేసి చూపించడం, లేని పీపీపీ మోడల్ ఇష్యూని పెద్దది చేసి ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు నమ్మొచ్చు? ప్రజలు ఆయన ఎంతవరకు నమ్ముతారు? ఆయన చేస్తున్నటువంటి చర్యలను ఏ విధంగా చూడాలి అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, అంకమరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు చూసుంటారు, అదేదో చిన్న దొంగతనం అని మాట్లాడారు. మరి ఈరోజు హైకోర్టే చెప్పింది ఇదేమీ సాధారణ దొంగతనం లాగా కాదు, ఇది అన్నిటికీ అతీతం అని చెప్పి మాట్లాడడం, అలాగే చిన్నప్పన్న కేసును ఆయన బెయిల్ కూడా రద్దు చేయడం. సో ఎలా చూడొచ్చు అంటారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారంటారు? ఒకే రకంగా స్పందిస్తాడు. 2012 నుంచి చూస్తున్నాను నేను. అతను మాట్లాడే విధానంలో కావచ్చు, లేకపోతే అతను పెట్టే ప్రెస్ మీట్లో కావచ్చు, అతను చేసే ప్రసంగాల్లో కావచ్చు, మార్పు అయితే ఏముండదు. భవిష్యత్తులో కూడా మారి మాట్లాడతాడని అయితే నేనైతే భావించను. మీరు అన్నారు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పరకామణి కేసులో దాన్ని చాలా చిన్న దొంగతనంగా అతను చూపించే ప్రయత్నం చేస్తున్నాడని. ఇప్పుడు ఆ పరకామణి కేసులో చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఎందుకు చంపాల్సి వచ్చింది? అతను గనక సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి వాంగ్మూలం ఇస్తే ఎవరికి నష్టం? ఆ పెద్ద తలకాయలు ఎవరు? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. రవికుమార్కి నష్టం లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఎవరైతే ధర్మకర్తల మండలిలో ఉన్నారో, ఎవరైతే రాజీ పెట్టారో, ఎవరైతే అతను పలానా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ను బెదిరించి రాజీ చేయమన్నాడు అని చెప్పాడో, వాళ్ళందరి ప్రమేయంతో పాటు ఆ వ్యక్తి ఎవరైతే ఆ పోలీస్ అధికారి ఎవరు చెప్పమంటే అతను బెదిరించాడు. ఇన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఆయన చంపేయడం కూడా జరిగింది. చంపేశారు, దాంట్లో అనుమానం ఏముంది? దానికి ఎవరి మెడకైతే చుట్టుకుంటుందని తెలుసో వాళ్ళే అతను చంపేశారు. ఇక రెండో మాటే లేదు దాంట్లో. ఇప్పుడు ఈరోజు నిన్న న్యాయస్థానం ఇచ్చిన దాని ప్రకారంగా మనం చూసుకుంటా ఉంటే చిన్న కేసు అంటే అతని దృష్టిలో చిన్నదే. మరి అన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన దాంట్లో అతని అక్రమ సంపాదనలో పాపం ఇతను సంబంధించింది చాలా చిన్న దొంగతనంగా అతను కనిపించి ఉండొచ్చు. లేదు, దీన్ని చిన్న దొంగతనంగా మనం చిత్రీకరిస్తే పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారు కాబట్టి మన జోలికి రాకుండా నిజమే కావచ్చు, చిన్నగా దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయలు ఆ దేవుడికి ఇచ్చాడు అంటే ఇక్కడే దొరికిపోయారు వాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కావచ్చు, లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించి దేవాలయాలకు సంబంధించింది కావచ్చు, ఏదన్నా ఇట్లాంటి అభియోగాలు వచ్చిన సందర్భంగా ఏ లోక్ అదాలత్లో కూడా దాన్ని పరిష్కారం చేయలేరు, రాజీ పెట్టలేరు. ఇది ఒకటి గమనించుకోవాలి. వాళ్ళు కావాలని రాజీ పెట్టింది ఎందుకయ్యా అంటే వీళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి. దీంట్లో ముఖ్య పాత్రధారి, సూత్రధారి నాకు తెలిసినంత వరకు కరుణాకర్ రెడ్డి సత్యమూర్తి గారు. సుబ్బారెడ్డి అక్కడ ప్రధాన భూమిక అయినా కూడా మొత్తం ఈ కథ అంతా నెరిపింది, ఏ విధంగా ఎలా చేయాలని చెప్పింది మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి. కాబట్టి ఈ అంశాలన్నీ బయటకు వస్తాయి. వెంటనే మీరు కావాలంటే చూడండి, చనిపోయిన వెంటనే బయటకు వచ్చి మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి నా పేరు చెప్పమని సిఐడి అధికారులు బెదిరిస్తున్నారు కాబట్టి, విచారణ అధికారులు అందరూ కలిసి నా పేరు చెప్పమంటున్నారు కాబట్టి అతను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడు. అంటే అక్కడే దొరికిపోయాడు అతను. దీనికన్నిటికీ మూల సూత్రధారి అతనే, అతనికి తెలిసే జరిగింది. లేదా అతని పేరు చెప్పమని ఎందుకంటాడు? అతని పేరే చెప్పని అవతరాలు బలవంతం చేశారని ఎందుకంటాడు? అతనే ఆ కార్యక్రమాలన్నిటికీ అతనే కారకుడు కాబట్టి, ఆ విషయాలే బయటకు వస్తాయి కాబట్టి అతనే బయటకు వచ్చేసి ముందుగా చెప్పేశాడు. ఆ తర్వాత వాస్తవ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చారు. త్వరలోనే అసలు ఏం జరిగింది ఏంటని చెప్పని విషయాలు అయితే బయటికి తీసుకొస్తారని అయితే నేనైతే భావిస్తున్నా. ఇక్కడ ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ రవికుమార్కి సంబంధించి ఒక రోజు, ఒక గంటో, లేకపోతే ఒక నెల రోజుల్లో జరగలే ఇది. అతను చేరిన కాడి నుంచి మొట్టమొదటి వీళ్ళతో కలిసిపోయి ఏ విధంగా అక్కడి నుంచి దొంగతనం చేయాలి అని చెప్పి చూసుకుంటూ అతనికి పెద్దల సహకారం ఉండబట్టి వీలైనంత వరకు అతను దోచుకున్న దాంట్లో వీళ్ళకు వాటాలు ఇచ్చాడు కాబట్టి నాకు తెలిసి
1% అతను అట్టు పెట్టుకుని ఉంటాడు. 99% వీళ్ళకి వాటాలు ఇచ్చాడు కాబట్టి యథేచ్ఛగా దాన్ని కొనసాగించారు. అంటే 1%కే అతనికి అన్ని ఆస్తులు సమకూరినాయి అంటే ఈ 99%లో వీళ్ళకి ఎన్ని ఆస్తులు ఉండాలా సత్యమూర్తి గారు? ఎంత నోట్లు అంటే ఎంత దోపిడీ. ఈ నోట్లు ఎందుకు అంటున్నానంటే విదేశీ కరెన్సీ, అది విదేశీ కరెన్సీ కావచ్చు, బంగారు నాణ్యాలు కావచ్చు, దానికి సంబంధించినవి కావచ్చు, అవి ఎంత దోపిడీ చేసి ఉంటారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దీనికోసమే ప్రత్యేకంగా అతని శరీర భాగాల్లో శస్త్రచికిత్స చేసుకుని అర్రలు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఎంత ప్రణాళికతో చేసి ఉండాలి. కానీ ఇదంతా దుష్ప్రచారమే. కావాలంటే మీరు నన్ను చెక్ చేసుకోవచ్చు కూడా అని చెప్పి మొన్న ఈ మధ్య రవికుమార్ గారు ఒక వీడియోలో ఆయన మాట్లాడటం జరిగింది కదండి, ఒక వీడియోని రిలీజ్ చేశారు కదా. ఇప్పటి వరకు ఏ నేరస్తుడైనా సరే అతని మీద అభియోగం వస్తే నిజమేను నేను నేరం చేశాను, తప్పు అయిపోయిందని చెప్పిన వాళ్ళు అక్కడ చూపించండి. మీరు ఎవరైనా చెబుతారా? చెప్పరు కదా. వాళ్ళు మంచివాళ్ళుగా చిత్రీకరించుకుంటూ ఎదుటాళ్ళ మీద నేరం మోపడం కోసం కావాలని చెప్పని కక్షపూరితంగా వ్యవహరించేసి నా మీద ఇలాంటి అభియోగాలు మోపుతున్నారని మాత్రమే చెబుతారు ఎవరైనా సరే. అంతే తప్ప నేను తప్పు చేశాను అంటే అసలు ఇన్ని న్యాయస్థానాలు ఇన్ని కేసులు పెండింగ్ ఎందుకు ఉంటాయి? లేకపోతే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతాయి? జరగవు కదా. కాబట్టి చాలా స్పష్టంగా పెద్దలందరి సహాయ సహకారాలతోటే రవికుమార్ చేశాడు. ఆ సతీష్ కుమార్కి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆధారాలన్నీ అతను వచ్చి చూతాడన్న భయం కొద్దీ అతను చంపేశారు. అతను చంపేసిందే కాకుండా ఒక్కటే కాకుండా ఇప్పుడు చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ పరకామణికి సంబంధించి న్యాయస్థానం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది కాబట్టి కూలంకుషంగా ఆధారాలన్నీ బయట పెడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉలికిపాటు పడ్డారో, ఎవరి మెడకైతే చుట్టుకుంటుంది అనుకున్నారో, ఎవరైతే అతను చంపేయించారో వాళ్ళందరి జాతకాలు కూడా త్వరలోనే బయటపడతాయని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. సార్, ఈరోజు పరకామణి అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే టీటీడీలో ఏఐని ఉపయోగించండి అని చెప్తోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి చెప్తోంది. సో మీరేం చెప్తారు? కోర్టు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది ఈ అంశంలో. మళ్ళీ కేసు వాయిదా పడినట్టు ఉంది, కానీ మరి ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? మరి అసలు ఈ కేసు బయటకు వచ్చిందే కోర్టు జోక్యంతో. పరకామణిలో ఈ విధంగా చోరీ జరగటం, ఈ కేసుని లోక్ అదాలత్లో వాళ్ళు సెటిల్ చేసుకోవటం, దాన్ని ఒక జర్నలిస్టు హైకోర్టులో సవాల్ చేయటంతో ఈ కేసు బయటకు వచ్చింది. కోర్టు చాలా సీరియస్గా తీసుకొని ఒక చోరీ కేసుని లోక్ అదాలత్లో ఎట్లా సెటిల్ చేస్తారు అని అడిగి, లేదు దీని మీద ఎంక్వైరీ జరపాలి అని కోర్టు చెప్పింది. ఆ కోర్టు చెప్పిన దాని మీదే ఎంక్వైరీ జరిపి రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని టీము కోర్టుకి మళ్ళీ సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చింది. అయ్యా, ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పి ఇచ్చిన తర్వాత కోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇందులో అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదు ఆదాయ పన్ను శాఖ వీళ్ళ సహాయం కూడా మీరు కావాలంటే తీసుకోండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ఇదేదో మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు 73,000 రూపాయల దొంగతనం కాదు, 73,000 రూపాయలు కాదు, 73 పైసలైనా కానీ ఇది పెద్ద నేరమే. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే కేవలం 73,000 రూపాయలు మాత్రమే కాదు, 120 కోట్ల రూపాయలు కొట్టేశారు అనేది నాకు తెలిసి ఆ టీము కోర్టుకి ఇచ్చి ఉంటుంది. లేకపోతే కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహాయం కూడా తీసుకోండి, దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సహాయం కావాలంటే వాళ్ళకు కూడా అప్పచెప్పండి అని కోర్టు చెప్పదు. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంది ఈ కేసు అని కూడా స్వయంగా ప్రస్తావించింది. ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ అంటే ఆస్తుల బదిలీ చేసుకోవటం, ప్లస్ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి దీన్ని చేశారు, ప్లస్ ఈ డాలర్లని తీసుకొని వీటిని ఎట్లా మార్చుకున్నారు, విదేశీ కరెన్సీ అవి ఎట్లా మార్చారు, ఇవన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలు కాబట్టే ఇది పెద్ద ఎత్తున జరిగిందని కోర్టుకి ప్రాథమిక నివేదిక అందింది. కాబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహాయం తీసుకోమని చెప్పి పోలీసులకి ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ కేసులో కోర్టు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇది చిన్న కేసు, ఇది చిన్న కేసు, ఇది చిన్న కేసు అని 100 సార్లు 1,00,000 సార్లు చెప్పినా
జగన్మోహన్ రెడ్డి ఇది చిన్న కేసు కాదు, ఇది చాలా పెద్ద కేసు, ఇది చివరికి నీ ఆఫీసు దాకా వస్తుంది, సీఎంఓ దాకా ఇది వచ్చి ఉన్నది. ఈ విషయం కూడా చాలా స్పష్టంగా విచారణలో తేలింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గజ 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 వణుకుతున్నాడు. ఇంకొక విషయం, అంటే దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకా సతీష్ కుమార్ ఎవరు హత్య చేశారు ఇవన్నీ కూడా జరగలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందని ఎలా అనగలుగుతున్నారు? దానికంటే ముందు కూడా సత్యమూర్తి గారు చెప్పిన దానికంటే ముందు కూడా మొట్టమొదట ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఛానల్ వ్యక్తి రాజు అనే వ్యక్తిని ప్లాయింట్ బ్యాంక్లో గన్ను పెట్టి అతను బెదిరించడమే కాకుండా ఎదురు కేసు పెట్టి ఇచ్చింది ఎవరనేది కూడా ఇప్పుడు దాంట్లో బయటకు వచ్చింది. నేను చెప్తాను. అన్ని కొంచెం మీరు నాకు మధ్యలో క్వశ్చన్లు అడగకుండా కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇది మామూలుగా కట్టే కొట్టే తెచ్చా అని చెప్పే అంత ఈజీ కేసు కాదు ఇది. ఆ మామూలు టర్నింగ్స్ కాదు ఇది. ఇందులో మామూలు మా చిన్నప్పుడు మధుబాబు నవళ్ళు ఉండేవి షాడోల, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇందులో. ఇక్కడ మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి దాకా ఎట్లా పోతుంది కేసు అని. ఒక ఛానల్, టీవీ ఛానల్ రిపోర్టరు ఈ పరకామణి కేసుని జూన్ 30వ తారీఖున, జూన్ 30వ తారీఖు 2023 సంవత్సరం జూన్ 30వ తారీఖున ఆ ఛానల్ ఆ స్టోరీని టెలికాస్ట్ చేసింది. పరకామణిలో చోరీ జరిగింది, కొట్టేస్తున్నారు, స్వామివారి డబ్బులు కొట్టేస్తున్నారని చెప్పి ఆ ఛానల్లో జర్నలిస్టు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు రాజు కథనాన్ని ప్రసారం చేశాడు. చేసిన తర్వాత వెంటనే ఏం జరిగింది అంటే ఆ 30వ తారీఖు ఒక 10,000 రూపాయలు అతని అకౌంట్లో పడ్డాయి. ఎక్కడి నుంచి పడ్డాయో తెలీదు, ఆ నెంబర్ ఏంటో ఇతనికి తెలీదు. వెంటనే ఇతను ఏం చేశాడు అంటే ఆ నెంబర్కి ఫోన్ చేశాడు. నెంబర్కి ఫోన్, మీరెవరు, నాకు 10,000 ఎందుకు వేశారు అని అడిగాడు. అడిగితే లేదండి మా పరువు ప్రతిష్టలు మీరు కాపాడాలి, అందుకోసం మీకు ఇస్తున్నాం డబ్బులు అని చెప్తా అని అవతల ఫోన్ నెంబర్లో అతను ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ ఇస్తే ఇతను అదేంటి మీరెవరు ఏంటి అని అడిగితే నేను రవికుమార్ అని చెప్పి అతని పేరు అది ఐడెంటిటీ రివీల్ చేశాడు. మీరు ఏదన్నా చెప్పదలిస్తే నా స్టూడియోకి వచ్చి నా ఛానల్లో మీరు చెప్పాలి, అంతే తప్ప మీరు నాకు 10,000 రూపాయలు ఎందుకేశారు అని అడిగాడు. ఈ జర్నలిస్టు రాజు ఎంత అదృష్టవంతుడంటే, నేను అదృష్టం అనే చెప్తా, ఇన్వెస్టిగేషన్ చేసింది అయిపోయింది. ఈ రాజు ఎంత అదృష్టవంతుడంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్వర్సేషన్ మొత్తాన్ని కూడా రికార్డు చేసి టెలికాస్ట్ చేశాడు టీవీలో. ఈకి అప్పుడే 30వ తారీఖు మెయిన్ స్టోరీ వచ్చింది. తర్వాత ఒక నెక్స్ట్ డే ఇది వచ్చిందనమాట. వెంటనే పడ్డది కదా, డబ్బులు పడ్డాయి కదా. వెంటనే అదే ఛానల్లో ఈ స్టోరీ అతను మొత్తం రికార్డు మాట్లాడుతున్నది, ఇతని వాయిసు, రవికుమార్ వాయిసు, ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేశాడు. ఆన్ రికార్డ్ ఎయిర్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత బరితెగించారంటే, ఎవరు అని అడగండి, ఎవరు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళు. ఇది బయటికి వస్తున్నదని తెలిసి వెంటనే పోలీసులు యాక్షన్లోకి దిగి ఈ రాజు అనే అతన్ని, ఇతని కొలీగ్స్ మరో 2 ముగ్గురిని కలిపి అరెస్ట్ చేశారు. ఏం నేరమో తెలుసా? ఈ రాజు అనే అతన్ని బ్లాక్మెయిల్ చేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నాడు. మనీ ఎక్స్టార్షన్ కేసు అంటే ఏంటో తెలుసా? మొన్న బోర్గడ్ అనిల్ మీద పెట్టారే పోలీసులు, అటువంటి కేసు అనమాట. ఒక జర్నలిస్టు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఈ పరకామణి కుంభకోణాన్ని బయటికి తీసుకొస్తే అతని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసు మనీ ఎక్స్టార్షన్ కేసు. ఆ కేసు తీసుకొచ్చి ఇతన్ని పెట్టి 41 year నోటీస్ కూడా ఇవ్వకుండా, అతని జర్నలిస్ట్ అని కూడా చూడకుండా అతన్ని తీసి డైరెక్ట్గా లాకప్లో పడేశారు. అతని 2 కొలీగ్స్ని. మొత్తం కేసుని హషప్ చేయటానికి అక్కడి నుంచే బీజం వేశారు సత్యమూర్తి గారు. అయినా సరే సత్యమూర్తి గారు,
కేసు పెట్టిన సమయం ఎప్పుడు, వీళ్ళని అదుపులో తీసుకున్న సమయం ఎప్పుడు, 20 నిమిషాల్లో ఇదంతా అయిపోయింది. అదే చెప్తున్నా, నీకు అదే చెబుతున్నది. ఇక్కడ అతను మనీ ఎక్స్ట్రాక్షన్ కేసు అంటే నువ్వు ఏం చేయాలి, ఎవడు కంప్లైంట్ ఎవడిచ్చాడు, ఈయన తీసుకున్నాడా లేదా, ఈయన బ్యాంక్ అకౌంట్ చెక్ చేయటం అవన్నీ చేయటానికి కనీసం నాకు తెలిసి 15 రోజులు పడుతుంది. కరెక్ట్గా 15 నిమిషాల్లో అతని మీద కేసు కట్టేసి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మరి ఇంత పెద్ద విషయం జరిగింది అంటే తిరుపతిలో సీఎంఓ ప్రమేయం లేకుండా ఎట్లా జరుగుతుంది అనేది నా ప్రశ్న. ఓకే, మీ క్వశ్చన్కి సమాధానం వచ్చింది కదా. ఇంకొకటి, ఈ రోజున ఈ రవికుమార్ అనే చిన్న దొంగ జగన్మోహన్ రెడ్డి చెప్పింది, నేను అతన్ని దొంగ అని దొర అని నేను చెప్పను. ఈ దొంగ, చిన్న దొంగ అనే రవికుమార్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యక్తి, ఆ రవికుమారు తడవతడవకి ప్రతి ఇష్యూ మీద కోర్టుకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు? ఆ రవికుమార్ తనకున్న ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తే అతను ఈ కేసులన్నీ ఎట్లా ఫైట్ చేస్తున్నాడు? ఓకే, అంటే రవికుమార్ని కూడా వీళ్ళే ఆడిస్తున్నారు. లేకపోతే రవికుమారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేసి తనేదో భయపడుతున్నట్టు, తన కుటుంబం అంతా నాశనం అయిపోయినట్టు, తన కుటుంబానికి వెంకటేశ్వర స్వామి శాపం తగిలినట్టు అంత బాధతోటి వీడియో చేసి వదిలిన మనిషి రవికుమార్. నువ్వు ఇప్పటికి ఎన్ని కేసులు వేసావు? నిన్ను డిఫెండ్ చేసుకోవటానికి కోర్టుకి ఎన్నిసార్లు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? నిన్ను ఎవరు వెళ్ళమని చెప్పారు? నీకు నిజంగా నువ్వు విడుదల చేసిన వీడియో పశ్చాత్తాపంతో కూడిన వీడియో అయితే నువ్వు దర్యాప్తుకి సహకరించాలి. దర్యాప్తుకి నువ్వు దర్యాప్తు చేస్తున్న పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోవాలి. నువ్వు న్యాయస్థానం ఎదుటికొచ్చి నీ అపరాధాన్ని నువ్వు అంగీకరించాలి. ఆ పనులు చేయకుండా తడవకి ప్రతి ఇష్యూ మీద కేసులు ఎందుకు వేస్తున్నావు రవికుమార్? నీతోటి ఎవరే ఇస్తున్నారు? నీకు ప్రాణభయం ఉంటే బయటకు వచ్చి చెప్పు. నీకు ఎందుకు అంటే, ఇదంతా కూడా ఎందుకంటే ఈ లీగల్ కోర్సు మొత్తాన్ని డ్రాగ్ ఆన్ చేయటానికి ఈ పెద్ద తలకాయలు, పెద్ద శక్తులు, బాగా డబ్బులున్న వీళ్ళు, అన్య మతస్థులైన వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఇందులో పంపు చేస్తూ ఉన్నారు. అందుకనే రవికుమార్ ఇన్నిసార్లు కోర్టుకి వెళ్ళాడు, ప్రతిసారి అడ్డం పడుతున్నాడు. దర్యాప్తు ముందరికి వెళ్లకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కోర్టుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ రవికుమార్ ఎట్లా చేస్తున్నాడనే దాని మీద సపరేట్ ఎంక్వైరీ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ రవికుమార్ నేను ఇదే విషయం నేను మొదటి నుంచి చెప్తున్నా. రవికుమారు బయటికి వచ్చి నీకు అసలు రాజీ చేయటం, ఒక అతన్ని చంపేశారు, ఆ సతీష్ అనే అతన్ని చంపిన తర్వాత అయినా సరే ఈ రవికుమార్లో పశ్చాత్తాపం మొదలై వచ్చి మొత్తం జరిగిన విషయం అంతా చెప్పాలి. తను ఆస్తులు ఎవరెవరికి రాసిచ్చాడనే విషయాన్ని మొత్తం చెప్పాలి, పోసగుచ్చినట్టు చెప్పాలి. ఎందుకు చెప్పట్లేదు ఇప్పటి వరకు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే క్వశ్చన్ అడుగుతాడు. పోలీసులు ఎంక్వైరీ చేయాలంటే ఆయన ఎవరెవరికి ఆస్తులు రాసిచ్చారో చూస్తే సరిపోతుంది కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. మరి అదే విషయాన్ని పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఒక 2 నిమిషాలు ఆగు, చెప్తారు. ఈ లోపల ఈ రవికుమార్ అనే అతను నిజంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్న మనిషి అయితే, దీని నుంచి తప్పించుకుందామని ప్రయత్నం చెయ్యకపోతే ఇది మహాపాపం అని తెలిసిన రవికుమారు తన మీద ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, తన ఆస్తులు ఎవరెవరికి రాసిచ్చాడు, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది మొత్తం పోలీసులకి ఎందుకు చెప్పట్లేదు? అందుకని రవికుమారు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చిన్న దొంగ కాదు, అంతకు మించి అనేది మనం అర్థం చేసుకోవాలి.
రైట్. మీరు అంటున్నారు ఇప్పుడు ఒక వీడియో వీడియో అప్పట్లోనే వచ్చింది బయటికి, టెలికాస్ట్ చేశారని చెప్పి సార్ అన్నారు. సో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? ఈవెన్ ఇప్పుడు బయటకు వచ్చింది, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉందని కూడా అర్థమవుతుంది. మరి మొన్నటి వరకు బయటకు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారు దీని గురించి చాలాసార్లు ప్రగల్భాలు పలికారు, అసలు తిరుమలలో చీమ చిట్టుకుమన్నా మాట్లాడారు. మరి ఇప్పుడు దీనిపైన ఏమైనా స్పందించారా? దీనిపైన వాళ్ళు స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, జూన్ 30వ తారీఖు 2023లో జరిగింది ఇది. ఆ తర్వాత ఆయన అదుపులో తీసుకున్నారు, బెదిరించారు, భయపెట్టారు. అయినా సరే ఆయన టెలికాస్ట్ చేశాడు కాబట్టి విషయాలన్నీ ఆ రోజే అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకుండా జర్నలిస్ట్ రాజు గురించి ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే రాజీ పెట్టారు కాబట్టి ఆ కేసు క్లోజ్ అయిందన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఆ కేసు క్లోజ్ అయిందన్నారు కాబట్టి అప్పటితోటే ఆ ప్రభుత్వం దిగిపోయేంత వరకు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ చోరీకి సంబంధించింది సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజీని మాయం చేశారు వాళ్ళు. ఆ నోట్లు దొంగతనం సందర్భంగా అతను చేసేదాన్ని ఫుటేజీనే మాయం చేశారు. కానీ ఇందుట్లో ఆ దేవదేవుడు భక్తులు ఉంటారు కదా, ఆ పనిచేసే సిబ్బందిలో ఒక భక్తుడు ఇవన్నీ తీసుకొని భానుప్రకాష్ రెడ్డి గారికి అప్పచెప్పాడు. అది తీసుకొని మళ్ళీ ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఇందాక సత్యపతి గారు చెప్పినట్టు శ్రీనివాస్ అనే అతను జర్నలిస్టు కోర్టుకు వెళ్ళాడు. ఇంతమంది వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని పరిగణలో తీసుకొని ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు తీస్తున్నారు. ఆ బయటకు తీసే అంశాలు ఒక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి. దీన్ని మొట్టమొదటి ప్రారంభం చేసింది రాజు, విషయాలు బయట పెట్టింది రాజు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు తీసుకొస్తున్న ఇందాక నేను చెప్పినట్లు భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడ ఏం చేయాలి, తిరుమలలో చీమ చిటుక్కుమన్నా, తిరుపతిలో ఏం జరగాలన్నా, ఎవరు మాట్లాడాలన్నా, ఏ ప్రభుత్వాలున్నా అతనికి అనుసరణలోనే నడుస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. అతనే చెప్పాడు కదా, తిరుపతిలో నాకు సంబంధించిన వాళ్ళు ఇంకా 2000 మంది ఉండారు అన్నాడు. ఏ ధైర్యంతో అన్నాడు? ఆ ఒక్క విషయం చాలదా? ఈరోజు పరకామణి దానికి సంబంధించినటువంటి ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో, ఇంకోటి చెప్తాను, వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తారు అంటే, ఈ రైల్వేలో పనిచేసే వాళ్ళకి ఒకవేళ ఏదైనా బోగీలో ఇబ్బంది అయితే, ఆ బోగి తలుపులు రాకపోతే ట్రైను రన్నింగ్లో ఉండగానే ఒక బోగీ నుంచి 4 బోగీల దాకా పట్టుకొని వెళ్ళే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. అలాంటి వ్యక్తి దాంట్లోంచి ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఒక పోలీస్ అధికారి ఎంత మానసికంగా ధైర్యంగా ఉంటాడు? ఇలాంటి ఎన్ని ట్రైనింగ్లు చేసి ఉంటాడు అతను. నిజంగా అతను బెదిరిస్తే, వీళ్ళు ఏదన్నా ఇబ్బంది పెడితే, ఈరోజు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చుకొని సెల్ఫీలో పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఎంతమంది చచ్చిపోవట్లేదు? ఏం సత్యమూర్తి గారు? అసలు ఇంతవరకు ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ మనం తీసుకుంటా ఉంటే ఎంత పెద్ద తలకాయలు ఉంటే ఇవి బయటికి రాకుండా మేనేజ్ చేయగలుగుతున్నారు. ఎక్కడికక్కడికి దీన్ని సమసిపోవాలని, ఈ విషయాలు పక్కదో పట్టించాలని చెప్పిన వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే. ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు. మీరు అన్నట్టు ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే భువన కరుణాకర్ రెడ్డి ఇలా పేర్లు చెప్తున్నారు కానీ వైవి సుబ్బారెడ్డి వీళ్ళని ఇప్పటికే పలుమార్లు లడ్డు కల్తీ అంశంలో కావచ్చు, పరకామణిలో విచారణకు పిలిచారు. నిజంగానే వాళ్ళు తప్పు ఉంటే ఎక్కడో చోట దొరుకుంటే ఇప్పటికీ యాక్షన్స్ తీసుకుని ఉండేవాళ్ళు కదా. అంటే సతీష్ కుమార్ గారు మరణించిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారి హస్తం దీంట్లో ఉంది అంటున్నారు కానీ దానికి సంబంధించి ఇప్పటికీ ఆయన పైన ఎంక్వైరీ జరగడం కానీ. విషయం ఏంటంటే, ఇప్పుడు కేసు హైకోర్టు అడిగింది విచారణ ఇవ్వమని, విచారణ చేసి ప్రాథమిక విచారణ రిపోర్టు మాకు ఇవ్వమని చెప్పి అడిగింది. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న కోర్టు ఆదేశాలు ఇచ్చింది కేసు పెట్టమని. అందుకని ఇది లేటెస్ట్గా కొత్తగా పెట్టిన కేసు, ఇది పరకామణి కేసు. మనం చాలాసార్లు మాట్లాడాం కదా అని ఈ లోపల వెళ్ళి టక అందరిని అరెస్ట్ చేయరు. కేసు చెప్పిందే మొన్న జడ్జిమెంట్లో చెప్పింది. ఈ కేసు ఉన్నది, మీరు ఇచ్చిన రిపోర్ట్లో ప్రైమా ఫేసి ఉంది, నేరం రుజువయ్యేలాగా ఉన్నది, దీని మీద కేసు పెట్టుకోండి, కేసు పెట్టండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వండి, ఆదాయ పన్ను శాఖకు కూడా అప్పగించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి, లీగల్ ప్రాసెస్. దీనికి సంబంధించి అరెస్టులు ఇప్పుడు జరుగుతాయి. ఇంకా ఇందులోనే సతీష్ కుమార్ మర్డర్ కేసు వస్తుంది,
ఆ తర్వాత జర్నలిస్టు రాజుని హెరాస్ చేసి జైల్లో పడేసి చిత్రహింసలు పెట్టిన కేసు వస్తుంది. ఇవన్నీ వస్తాయి. అందుకనే పరకామణి చిన్న కేసు కాదు, పెద్ద కేసు. ఇప్పుడు మీరు అడిగిన దానికి సత్యమూర్తి గారు చెప్పాడు. ఇంకొక అంశం ఏంటంటే ఒక కేసు విచారణ పూర్తి కాకుండా ఎవరిని అదుపులో తీసుకోరు. ప్రాథమిక విచారణ చేయాలి, దానికి తగ్గ ఆధారాలు కూడా లభించాలి. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు దీన్ని కొట్టేశారు, ఈ కేసే లేదన్నారు, రాజీ పెట్టామన్నారు, అయిపోయింది, ఆస్తులు రాయించామన్నారు, అతనికి సంబంధించిన వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆస్తులు రాయించుకున్నారు, అయిపోయింది, వాళ్ళు అయిపోయిందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు న్యాయస్థానం దీన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తులు ఇద్దరు మళ్ళీ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత న్యాయస్థానం అనుమతితోటి న్యాయస్థానం ఆదేశాలతోటి జరుగుతున్నటువంటి విచారణ ఇది. ఆ విచారణ కూడా మొత్తం మీరు మాకు అందజేయండి అని చెప్పి అన్న తర్వాత అవి చూసిన తర్వాత నిన్న న్యాయస్థానం మాట్లాడినటువంటి మాటలు ఇవి. అవన్నీ పరిశీలించిన తర్వాత ఇన్ని ప్రాథమిక ఆధారాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇది చిన్న కేసు ఎలా అవుతుంది? దీనికి సంబంధించి ఈడీ వాళ్ళు ఎందుకు ఎంటర్ కమ్మంది? ఈడీ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఎందుకు ఎంటర్ కమ్మంది? ఇదన్నీ సమగ్రంగా విచారణ చేయమని ఎందుకు చెప్పింది న్యాయస్థానం? ఎన్ని ఆధారాలు ఉంటే చెప్పింది న్యాయస్థానం? ఈ ఆధారాల్లో అనుమానితులు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు. ఆ రోజు మొట్టమొదటిసారి ఈ కేసు పెట్టినప్పుడు ఎవరున్నారు? ధర్మారెడ్డి ఉన్నాడు, సుబ్బారెడ్డి ఉన్నాడు. కానీ రాజీ పెట్టినప్పుడు ఎవరున్నారు? కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. సంతకం పెట్టింది ఎవరు? కరుణాకర్ రెడ్డి. అంతకుముందు బోర్డు సభ్యుడుగా కూడా ఉన్నాడు కదా కరుణాకర్ రెడ్డి. అంటే వీళ్ళందరి పర్యవేక్షణలో ఆ రోజు ఎవరు ఒత్తిడి, ఇందాక నేను చెప్పినట్టు డిఎస్పీ ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చాడు, ఎస్పీ దీన్ని అక్కడ రాజీ చేయడానికి ఎందుకు ప్రయత్నించాడు, అసలు ఇది రాజీ చేసే అంశమా? రాజీ చేసే హక్కు అతనికి ఎలా ఉంటుంది? సతీష్ కుమార్కి ముందు అసలు దాని గురించి ప్రాథమిక విచారణలో అది తేలబోతుంది. అందుకే కదా అతను చంపేసింది. అతనికి ఎలాంటి హక్కు లేదు. అతను కూడా చెప్పాడు అంతకుముందు విచారణలో, నన్ను ఒక పోలీస్ అధికారి బెదిరించినందువల్ల రాజీ పడాల్సి వచ్చింది అని అన్నాడు. ఇప్పుడు ఆ పోలీస్ అధికారి పేరు బయటకు వస్తే ఆ పోలీస్ అధికారికి ఎవరు చెప్పాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి? సజ్జల రామకృష్ణారావు చెప్పాడా? సకల శాఖ మంత్రి, లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడా? ఎవరు చెప్పారు? ఇవన్నీ బయటకు వస్తాయని ఇప్పుడు అతను చంపేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎండోమెంట్స్ చూసే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడా? అది ఎవరు చెప్పారు? ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టే అతన్ని చంపేశారు. అంటే ఈ యొక్క ప్రతి విషయంలో కూడా దీంట్లో ఇంత వివరంగా ఉంది కాబట్టి మొన్నే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త కొత్త పేర్లు కూడా యాడ్ చేశారు కదా. దీనికి సంబంధించి అన్ని విచారణ అన్ని రేపు జరగబోతుంది కదా. ఈ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ప్రాథమికంగా వాళ్ళు ఏమి ఇస్తారనే దాని కేసు పెట్టుకోమన్నారు కదా. కేసు పెట్టుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు చూడండి. అప్పుడు ఎవరెవరి పేర్లు దాంట్లో ఉంటాయి, ఎవరెవరిని మెన్షన్ చేశారు, ఏ ఆధారాలతోటి మెన్షన్ చేశారు, ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎవరి పేర్లు ఉంటే ముందు వాళ్ళని రాబాబు రా బుజ్జికన్నా, నీకు ఇక్కడ టిఫిను పలహారాలు మరి పంచపక్ష పరమాన్నాలు విశ్రాంతి మందిరాలు అన్నీ ఉండే రా ఇక్కడ కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పని ఇక వరుసనే మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు ఎక్కువ కక్కుంటాడు కదా, అవన్నీ కూడా పొందుపరిచి ఇదిగో ఈ గక్కాడు, ఈ గక్కాడు, ఈ గక్కాడు, ఇక్కడ పలానాసాడు మెక్కాడు, ఇక్కడ గక్కాడు. అంటే మీరు అన్నట్టు పిలవడానికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది అంటారా? 50 ఏళ్ళైనా పట్టొచ్చు. దాన్ని చేసేదే ఉంది. అట్లేం కాదు. ఇప్పుడు ఇవన్నీ మీరు ఊహించారా? మరి అందుకని 5 ఏళ్ళు పడుతుందా 10 ఏళ్ళు పడుతుందా కదా, 5 రోజుల్లో కూడా అయిపోవచ్చు, 5 నిమిషాల్లో కూడా అయిపోవచ్చు. మనం ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఈ కేసు తొందరగా ఒక కొలిక్కి రావాలి అని కోరుకోవాలి తప్ప మనం నిరాశావాదంలో మాట్లాడకూడదు. ఒక కుంభకోణం వచ్చి అది సాల్వ్ అవ్వకముందే ఇంకొక కుంభకోణం, ఆ తర్వాత ఇప్పుడు మీరు 5 సంవత్సరాల పాటు మీరందరూ ఓట్లేసి ఒక ఆయన్ని గెలిపిస్తే ఆయన అక్కడ కూర్చొని చేసిన పనులు ఇవి. ఎట్లా మరి ఇవన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తూనే ఉంటాయి. అసలు మీకు ఇంకో విషయం చెప్తా. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటికి రావాలి అంటే 30 ఏళ్ళు పడుతుంది, పట్టేలాగా ఉంది. వాస్తవం అది. ఇప్పుడు రోజు కూడా బయట తీసుకొస్తే మళ్ళీ ఇసుక కుంభకోణం వస్తున్నది బయటికి. అవును. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు 5 సంవత్సరాలు పట్టింది అనే దానికంటే కూడా ఇక్కడ ఈ రోజు ఇంత త్వరగా ముందుకు వచ్చిన ఈ సందర్భంలో మిగిలిన విషయాలన్నీ ఒక పక్కన పెడేస్తే న్యాయస్థానం పర్యవేక్షణలో ఉంది కాబట్టి
మామూలుగా కనుక ఇది అన్న బ్రేక్ పడేటట్టయితే న్యాయస్థానం ఇంత సీరియస్గా పరిగణించదు, ముందుకెళ్ళమని చెప్పదు. అంటే ఎవరు కూడా హైకోర్టుతో ఆగట్లేదు కదా, సుప్రీంకోర్టు దాకా వెళ్తూనే ఉన్నారు. ముందుగా ఇక్కడ కావాలి కదా ఇంకోటి న్యాయస్థానం. మనం ఈ సందర్భంలో మనం న్యాయస్థానాన్ని అభినందించాలి. ఎందుకు అంటే ఇది లోక్ అదాలత్లో రాజీ పడే కేసు కాదు అని చాలా స్పష్టంగా చెప్పటం. సింగిల్ జడ్జికి వెళ్ళారు, సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మీద డివిజన్ బెంచ్కి వెళ్ళారు. అంటే ఏంటి, ఆ వెళ్ళింది కూడా ఎవరు? ఇందాక నేను చెప్పాను రవికుమార్. నువ్వు కోర్టులో అప్పీల్ చేసావు, తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళావు. నేను అనే పాయింట్ ఏంటంటే ఈ రవికుమారు ఇన్ని రకాల కేసులు ఎందుకు వేస్తున్నాడు? సర్వం స్వామికి ఇచ్చిన తర్వాత సర్వం నీ దగ్గర ఉన్న మొత్తం నేను కొట్టేసినవన్నీ స్వామికి ఇచ్చానని చెప్పావు కదా, మరి కేసులు ఎందుకు వేస్తున్నావు రవికుమార్? ఇది ఒప్పుకోవాలి కదా, ఇది తప్పు జరిగిందని అతను చెబుతున్నాడు కదా, తప్పు జరిగింది అతను మరి కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడు? కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడ చాలా స్పష్టంగా అదే చెప్తుంది, వాళ్ళ ఇంటెన్షన్ అర్థమైపోతా ఉంది కదా. ఇందాక మీరు అడిగిన దానికి ఒక సమాధానం చెప్తా, తర్వాత మిగిలిన దానికి వెళ్దాం. మామూలుగా తెలియక దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, అవసరాల కొద్దీ దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, అవతలాడి మీద కోపంగా చేసేవాళ్ళు ఉంటారు. నేరమే ప్రవృత్తిగా, సంపాదనే ధ్యేయంగా దొంగతనాలు చేస్తూ అడ్డు వచ్చిన వాళ్ళని చంపేయటానికి సిద్ధపడిన వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఎలా చేస్తారో మీరు అనుకుంటారు? అన్ని దారులు తెలుసు కదా వాళ్ళకి. ఈ దారుల్లో తీసుకెళ్తే ఈ దారుల్లో వాళ్ళు వస్తే మనం ఈ దారిలో వెళ్ళాలనుకుంటారు, లేదు ఈ దారిలో వస్తున్నారు కాబట్టి అక్కడ కందకం తీయాలనుకుంటారు, ఆ దారిలో రాకుండా ఉండటం కోసం. దానికి ఎన్ని చేయాలో వాళ్ళకి తెలుసు కదా. గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఈ రోజు వరకు పురోగతి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం కదా. అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతారు అనుకుంటారు మీరు? అంత తేలిగ్గా ఎలా దొరుకుతారు అనుకుంటారు మీరు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా వీళ్ళు అది వేరు ఇది వేరు, కానీ ఇక్కడ సంబంధించింది దేవుడికి సంబంధించింది కాబట్టి న్యాయస్థానం కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఈ వాస్తవ విషయాలన్నీ బయట పెట్టిస్తున్నాడని చెప్పి మనం భావించాలి. ఆయన జోలికి వచ్చిన వాళ్ళందరూ గతంలో ఏమయ్యారో చూసాం, భవిష్యత్తులో కూడా అదే విధంగా అవుతారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. ఎవరిని వదిలిపెట్టడు. మార్పు ఏమైనా వస్తుందేమో, మార్పు చెందుతారేమో, మనుషులుగా మారతారేమో, వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారేమో అని చెప్పని సమయం ఇచ్చాడు. మేము ఎన్నాళ్ళుండా ఇట్లానే ఉంటాం, ఎందుకంటే ఘోరాలు చేస్తాం, ఎందుకంటే నేరాలు చేస్తాం, అంతే తప్ప మేము మానవం అన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి పాయచిత్రంగా వాళ్ళకి ఏ విధంగా శిక్షలు వేయించాలో ఆయనే ఇవన్నీ నడిపిస్తున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు సీసీ కెమెరాల ఫుటేజ్ అన్నీ మాయం చేస్తే ఎందుకు వచ్చింది సీసీ కెమెరా ఫుటేజ్? వాళ్ళు మాయం చేశారు. మరి ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా వరుసనే అన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత తొందరలో, మిగిలిన కేసులు వేరు, ఈ కేసుల్లో వీలైనంత తొందరలో తిరుమలకు సంబంధించి ఇదే కాదు, మన నెయ్యి అంశం కూడా చూశారు కాబట్టి అన్ని కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయుర్వేద మెడిసిన్ కుంభకోణం అది ఉంది. గోమాతలకి వేసిన దాణాలు నాసిరకం దాణా వేసి ఆ గోమాతలను చంపడానికి కారణమైన వ్యక్తులు వాళ్ళ మనిషే కాబట్టి హరినాథ్ రెడ్డి, వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి వరుసనే ఒక్కోటి అన్ని బయటకు వస్తున్నాయి. ఇవన్నీ మనం ఊహించామా? ఈ తెలుసా? 18 నెలల్లో ఇవన్నీ మీరు ఊహించారా? అసలు కళలో కూడా ఎవడైనా వెంకటేశ్వర స్వామికి ఇంత ద్రోహం చేస్తాడు అని ఊహిస్తామా? మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి బయటికి? ఇంత సమయం 18 నెలల కాల పరిమితిలోనే ఇన్ని విషయాలు ఎలా బయటకు వచ్చినాయి? అంటే వేగవంతంగా జరుగుతున్నట్టే కదా ఈ విషయంలో. నిస్సందేహంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసినంత వరకు 2026 డిసెంబర్ 31వ తారీఖు లోపు వీళ్ళందరికీ శిక్షలు కూడా పడతాయి. కావాలంటే రాసి పెట్టుకోండి మీరు. ఏంటి సార్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వల్ల ఇదంతా జరుగుతుందని కోర్టు కూడా అభిప్రాయపడింది. మరి అంటే భక్తులను తీసుకోండి లెక్కింపు కోసం, లేదు అంటే పర్మనెంట్గా ఉద్యోగులను తీసుకుంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా దానికి ఒక మాట చెప్తాను నేను. నాకు తెలిసిన వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆస్తి రమారమి 1000 కోట్ల దాకా ఉంటుంది. రమారమి 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. తిరుమల వెంకన్నకి సేవ చేయాలని పరమ భక్తురాలైనటువంటి ఆమె వారం రోజులు అక్కడికి వెళ్ళి సేవ చేసి వచ్చింది. ఇలా స్వచ్ఛందంగా ఆ దేవుడి కోసం వాళ్ళు వెళ్ళి అక్కడ సేవ చేయడానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు దీంట్లో అన్యమతస్తులు ఉన్నారని గుర్తించారు కాబట్టి, అలాగే అవుట్సోర్సింగ్లు కావచ్చు, అన్యమతస్తులు కావచ్చు, ఇది మంచి అవకాశం ఈ ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే పాలక మండలికి కావచ్చు, చక్కని అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని నిజమైన భక్తుల్ని, హిందువుల్ని అక్కడ నియమించుకుంటే భక్తి పారవస్యంతో వాళ్ళు పనిచేస్తారు, న్యాయం జరిగిద్ది.
అక్కడ ఈ పరకామణికి సంబంధించి ఏంటి అంటే ఈ ఈ భక్తుల ఇన్వాల్వ్మెంట్ను కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఏంటి అంటే ఈ ఎంప్లాయీసు లేకపోతే మేము ఇక్కడ శాశ్వతమైన ఉద్యోగస్తులం అనుకునే వాళ్ళు అక్కడ రూల్స్ అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్ రూల్స్ ఉన్నాయి. అవి పాటించేవాడు లేకనే జరుగుతున్నది. ఎవడైనా సరే, ఎంప్లాయీ అయినా సరే, ఎవడైనా సరే వారం రోజుల కన్నా పరకామణి డ్యూటీ చేయకూడదు అనేది ఉంది. రోజువారీ చేయకూడదు, రోజువారీ చేయకూడదు అనేది ఉన్నది అక్కడ ఉన్నది. నీకు కంటిన్యూస్గా ఒకడికే పరకామణి డ్యూటీ వేస్తే ఆ పైవాడు ఎవడైతే వాడిని వేసాడో వాడిని తీసేయాలి. ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఇతను అందుకే వాటాలు ఇస్తాడు కాబట్టి ఎట్లా దోచుకోవాలో తెలుసు కాబట్టి నువ్వు ఇంత లాక్కురా, ఇందులో 1% నువ్వు తీసుకో, 99% మాకు అన్నారు కాబట్టి అతను కంటిన్యూ చేశారు, అన్ని రోజులు పొడిగించారు. నిబంధనలు ఉన్నాయి, వాటిని అమలు చేసేవాడు కూడా లోపభూయిష్టంగానే ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే ఈ పరకామణి కేసు బయటకు వచ్చిందో ఇప్పుడు ఆ పైన ఎవడైతే డ్యూటీలు వేస్తాడో లేదు వాడిని ఎవడైతే సూపర్వైజ్ చేస్తాడో వాడి పైన ఎవడుంటాడో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు పరకామణిలో లెక్క పెట్టే వాళ్ళకే రోజు వేయకూడదని ఉంది కదా, అట్లాగే ఆ పైన ఇన్ఛార్జీలను కూడా మార్చాలి, వారం వారం మార్చాలి. ఇటువంటివన్నీ ఇప్పుడు పాలక మండలి ఇటువంటివి చర్చించి నిర్ణయం తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఇప్పుడున్న పాలక మండలి సేవక మండలి, దోపిడి మండలి కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన దోపిడి మండలి కాదు ఇది. అందుకని ఈ సేవక మండలి ఇటువంటి నిర్ణయాలే తీసుకుంటుంది ఖచ్చితంగా. భక్తుల విశ్వాసాలకే టాప్ ప్రయారిటీ ఇస్తుంది. డోంట్ వరీ. ఈ కేసులో ఒక మర్డర్ కూడా జరిగింది. ఇది చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాల్సిన కేసు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కూడా ఇమ్మీడియట్గా ప్యారలల్గా ఇప్పటి నుంచే రంగంలో దిగేలాగా తగిన చర్యలు తీసుకోగలిగితే. ఎందుకు చెప్తున్నానంటే ఈ నేరంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్ళని ట్యాకిల్ చేయటం కష్టము. నిన్న రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో ఆ పివి సునీల్ కుమార్ని పిలిస్తే ఏం చెప్పాడు? నాకు గుర్తులేదు, నాకు తెలీదు, నేను మర్చిపోయాను అన్నాడు. ఇప్పుడు ఇంకొక అంశం సార్, ఇక్కడ మామూలుగా ఒక పోలీసు కానిస్టేబుల్ని కొడితేనే డిపార్ట్మెంట్ తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. అలాంటిది వాళ్ళ అధికారిని చంపితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారని ఎలా భావిస్తాం? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ అధికారినే చంపేస్తే వాళ్ళు చూస్తూ ఎందుకుంటారు? అందుట్లో పై అధికారులు పెత్తందారుల చేతుల్లో వాళ్ళు కిలుబొమ్మలు అయితే కావచ్చు, కానీ వాళ్ళు చెప్పిందే కదా కింద వాళ్ళు అమలు చేసేది. వీళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది కదా, వాళ్ళకి జరిగిన అన్యాయం మీద వాళ్ళకి కసి ఉంటుంది కదా. నిస్సందేహంగా దాన్ని ఏ విధంగా రేపు చూపిస్తారో మీరు చూడండి. అందుకే ఇంత తొందరగా మీరు చూడండి, ఎంత ఫాస్ట్గా 3 సార్లు అక్కడికి వెళ్ళేసి ఆ ప్రదేశంలో వాళ్ళు వెళ్ళి బొమ్మ ద్వారా, అదే బరువు ఉన్నటువంటి బొమ్మ ద్వారా మళ్ళీ సీన్ క్రియేట్ చేసేసి వాళ్ళు ఏ విధంగా చేశారు అంటే దాన్ని మనకు చెప్పరు. ప్రాథమికంగా దాంట్లో ఉండేవన్నీ కూడా మనకు చెప్పరు. ఎందుకంటే చెప్పితే అలాంటి దానికి సంబంధించిన వాళ్ళు తప్పించుకుంటారన్న ఉద్దేశంతో 100 ఉంటే దాంట్లో 1-2 బయట పెడతా ఉంటారు, మిగిలినన్నీ అవన్నీ పొందుపరుస్తారు. దాని ఆధారంగా వాళ్ళు ఈరోజు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఉన్నారు, ఆ బోగీలో ఎంతమంది ఉన్నారు, అతను ఎప్పుడు ఎక్కాడు, ఏ సమయంలో కింద పడ్డాడు, దాంట్లోంచి వాళ్ళందరూ ఎందుకు బయటికి వెళ్ళారు, సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరని చెప్పని సాక్ష్యాధారాలు కూడా పేర్లు ఎందుకు బయటపెట్టలేదని ఇప్పుడు దాకా. వాళ్ళ పేర్లు బయటపెడితే వాళ్ళని కూడా ఇదే పరిస్థితి చేస్తారని తెలియక కాదు. దాంట్లో లిస్ట్ ఉంటుందిగా, ఎక్కిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది కంపల్సరీ. అది రిజర్వేషన్ బోగియే కదా, ఏసీ బోగియే కదా. మరి ఇవన్నీ ఎందుకు వాళ్ళు అవన్నీ బయట పెట్టకుండా ఉన్నారంటే కారణం ఇదే. ఈ విషయాన్ని మర్చిపోవద్దు మనం. వాళ్ళకు సంబంధించింది, అందుట్లో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది, మంత్రుల్ని శాసనసభ్యులనే వాళ్ళు చూస్తూ ఊరుకోరే. అలాంటిది ఆ వ్యక్తిని చంపేస్తే వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటారు చెప్పండి? నిస్సందేహంగా కూడా
వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తారు. ఈ ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్కి ఒక్క వారం రోజులు సమయం ఇస్తే అన్నీ సర్దుకుంటాయి.